ఏంటి ఫోన్ చేసి సడన్గా రమ్మన్నావు? నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. నాకు యుఎస్ వీసా అప్రూవ్ అయింది. సూపర్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అంటున్నావు ఏంటి? వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళు. దానికి నా పర్మిషన్ ఎందుకు? నీకు చాలాసార్లు చెప్పాను కదా వాసు, అయినా నువ్వు కూడా రావచ్చు కదా, నాకు అక్కడే సెటిల్ అవ్వాలనుంది. అయినా ఇక్కడుండి ఏం చేస్తున్నావు? 2 years నుండి బిజినెస్ పెట్టడానికి ట్రై చేస్తున్నావు, కానీ ఏమన్నా అయిందా? ఇప్పుడు చూడు, చేతిలో జాబ్ కూడా లేదు. నేను నీకు చాలాసార్లు చెప్తూనే ఉన్నా కదా, నేను ఇండియా వదిలేసి రావడం అయితే జరగదని. నా ఫ్యామిలీ ఇక్కడే ఉంది, నా ఊరు ఇక్కడే ఉంది. ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళి వాళ్ళ స్కూల్లో ఎలా బతకమంటావు? కూలీ పని అయినా సాఫ్ట్వేర్ పని అయినా ఇక్కడికంటే అక్కడే మంచిగా ఎర్న్ చేయొచ్చు. వాసు, ఒకసారి నేను చెప్పేది విను. ఒక మంచి ఇల్లు, పిల్లలు, ప్రశాంతమైన లైఫ్, ఎంత పీస్ఫుల్గా బతకచ్చు. ఇక్కడేముందని ఎప్పుడూ పాలిటిక్స్ గొడవలు. అయినా నువ్వు బిజినెస్ పెట్టడానికి ట్రై చేసి అన్నిసార్లు ఫెయిల్ అయినప్పుడు ఒక్కడైనా సపోర్ట్ చేశాడా చెప్పు? లేదు కదా. నా బిజినెస్ ప్లాన్స్ ఫెయిల్ అవ్వడానికి ప్రతిసారి వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది. నువ్వు నీ యూఎస్ ప్లాన్స్ని నా బిజినెస్ ప్లాన్స్ని మర్జ్ చేయకు, ఓకేనా? సరేరా, నువ్వు చెప్పినట్టే వింటాను, కానీ నేను యుఎస్ వెళ్ళడం మాత్రం మారదు. అండ్ నువ్వు నా కోసం నీ ఫ్యామిలీని వదిలేసుకొని ఎలాగైతే రావో, నేను నా డ్రీమ్స్ని చంపుకొని నీ కోసం రాలేను. ఇప్పుడు ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అండ్ వన్ థింగ్, ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఏంటి నీ లైఫ్ నీకు నచ్చినట్టు ఉంటావా? అవును. అయితే ఉండిపో, ఎక్కడికైనా పో, నేనైతే రాను నీతోటి. నువ్వెన్నిసార్లు నా మీదకి ఈ విషయంలో సీరియస్ అయినా ప్రతిసారి నేనే అడ్జస్ట్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఒక్కసారైనా నేను నీ గురించి ఆలోచించినట్టు నువ్వు నా గురించి ఆలోచించావా? చెప్పు, నా లైఫ్ గురించి ఆలోచించావా? అయినా ఎప్పుడు నేనే నీ గురించి ఎందుకు ఆలోచించాలి? నేను ఆలోచించను. ఏంటి నువ్వే నా గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచించట్లేదు, అంతే కదా? అవును. వావ్, సూపర్. అయితే నువ్వు కూడా ఆలోచించకు. ఎవడు ఆలోచించమన్నాడు నిన్ను? పో. రిమెంబర్, ఒక రిలేషన్లో నేను నీ లైఫ్కి, డ్రీమ్స్కి ఎంత హెల్ప్ చేస్తానో సేమ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ థింక్ ఐ డిడ్ంట్ గెట్ ఫ్రమ్ యూ. నీ అమ్మ. బృందా, యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. అవును, మీ వైఫ్ ఇంకా మీ అమ్మ ఎక్కడ ఉంటారు? నువ్వు నన్ను ఇంకా ఇంటికి పిలుస్తున్నావంటే మీ ఇంటికి తీసుకెళ్తావు అనుకున్నా. సుధా వాళ్ళ రూమ్కి పిలిచావేంటి? దాని గురించి చెప్దామని పిలిచా యాక్చువల్లీ. కొంప తీసి నువ్వు కూడా నా అలాగే అబద్ధం చెప్పావా? అయినా నువ్వెందుకు అబద్ధం చెప్తావు? నువ్వు నీకు పెళ్ళయిందని చెప్తే నా ఈగో హర్ట్ అయ్యి నేను నీకు అబద్ధం చెప్పాను. అసలు నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే,
ఈ టాపిక్ వదిలేసే, మీ వైఫ్ గురించి చెప్పు. తను ఎలా ఉంటుంది? అవును, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇన్ కేస్ లవ్ మ్యారేజ్ అయితే ఎవరి ముందు ప్రపోజ్ చేశారు? అరేంజ్ మ్యారేజ్ అయితే అసలు పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకున్నారు? చెప్పచ్చు కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బృందా, వదిలే. మీ వైఫ్ గురించి ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అసలు నా గురించి తనకు తెలుసా? నాకు ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడాలని లేదు, సో వదిలేవా ప్లీజ్. ఎందుకని? ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. మాట్లాడాలని లేదని చెప్పా కదా బృందా, ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే అడిగిన టార్చర్ పెడుతున్నావు? ఎందుకంటే నేను ఇక్కడ లేకపోయినా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి. హాయ్రా, ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా? అలా ఏం లేదురా, ఏదో ఆలోచిస్తున్నావు అంతే. బృందా గురించే కదరా? ఫైనల్గా ఇంకేమనుకుంటున్నావురా? చెప్పేద్దాం అనుకుంటున్నావా? లేదు, చెప్పొద్దని అనుకుంటున్నా. మళ్ళీ ఏమైందిరా? ఇప్పుడు ఎలా అయినా మేమిద్దరం కలిసి ఉండడం అనేది జరగదురా. ఒకవేళ కలిసి ఉన్నా హ్యాపీగా ఉంటామన్న నమ్మకం నాకు లేదు. నా లైఫ్ ఎలాగో మెస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించి తన లైఫ్ కూడా మెస్ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. అయినా తనకు నువ్వంటే ఇష్టం అనుకుంటారా? నువ్వు పెళ్ళయిందని చెప్పిన తర్వాతే కదా తన అలా చెప్పింది. అయ్యుండొచ్చు, కానీ ఇలా వదిలేయడమే బెటర్ రా. అట్లీస్ట్ తను తీసుకున్న డెసిషన్ కరెక్టేనేమో అనుకుని తనన్న హ్యాపీగా ఉంటుంది. అరే, నువ్వు ఎప్పుడు ఎలా ఆలోచిస్తున్నావో నేను అసలు గెస్ట్ చేయలేకపోతున్నాను రా. అది వదిలే కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలరా. ఏంటది? నువ్వు మళ్ళీ తనను ఎప్పుడు తలుచుకొని బాధపడినని నాకు మాట ఇవ్వాలి. ఎవరి గురించిరా? బృందాన్ రా. ఏ బృందా? సర్లేదా, పోదాం. ఏంటే నువ్వు జ్యువెలరీ షాపింగ్కి తీసుకెళ్తావు అనుకుంటే ఇలా సూపర్ మార్కెట్కి తీసుకొచ్చావు? ఇప్పుడు ఏమైంది? ఎందుకంత తొందర? తొందర? నీ ఎంగేజ్మెంట్కి ఇంకో 3 డేసే ఉంది. ఇంకా 2 డేస్ ఉంది కదా, అప్పుడే ఏమైంది? నువ్వు యుఎస్ నుండి వచ్చాక చాలా లేజీ అయిపోయావు. దాన్ని లేజీ అనరమ్మా, ప్లానింగ్ అండ్ పేషెన్స్ అంటారు. సరే, అది వదిలే కానీ సరుకులు కొనడానికి నన్నెందుకు తీసుకొచ్చావు? యాక్చువల్లీ నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానే. ఏంటో అది? నా ఎంగేజ్మెంట్కి ముందు ఒకసారి బాసుని కలుద్దాం అనుకుంటున్నా. మతున్నే మాట్లాడుతున్నావా? అయాన్కి తెలిసినా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసినా అస్సలు బాగోదు, చెప్తున్నా. ఆల్రెడీ అయాన్కి చెప్పేశా. అయాన్కి మాట తెలుసా? పెళ్లి చూపుల రోజు మొత్తం చెప్పేశా. ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఏంటే నాకు? చెప్తే ఏమన్నాడు? మీరు నాకు నచ్చారండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఓకే, కానీ నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది 5 years బ్యాక్ నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక రిలేషన్లో ఉన్నాను. ఇంకా రిలేషన్లోనే ఉన్నారా? లేదు లేదు, బ్రేకప్ అయిపోయి 5 years అయిపోతుంది. కానీ ఎందుకో మీకు ఇది చెప్పాలనిపించింది. అంటే వేరే వాళ్ళ ద్వారా మీకు తెలిస్తే నన్ను తప్పుగా అనుకుంటారేమో అని నేనే మీకు ముందు చెప్పేస్తున్నా. ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముందండి? మీరు రిలేషన్లో ఉండి నాతో పెళ్లి చూపులకు రెడీ అయితే తప్పు, కానీ ఇప్పుడు మీరు మూవ్ ఆన్ అయిపోయారు కదా. కానీ థ్యాంక్స్ అండి,
మీరు నాకు చెప్పినందుకు. ఈ కాలంలో పాస్ట్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మీరు లాయల్గా ఈ విషయం నాకు చెప్పారు. మీ సిన్సియారిటీ నాకు చాలా నచ్చింది. అలా అన్నాడా? పాపం మంచోళ్ళ ఉన్నాడే. నువ్వు మళ్ళీ అతన్ని కలుస్తున్నావు అని తెలిస్తే బాగోదు. వద్దు ప్లీజ్, నా మాట విను. ఆల్రెడీ అతన్ని కలుస్తున్న విషయం కూడా చెప్పేశా. అవునా? అప్పుడేమన్నాడు మరి? సరే, బృందా. హలో. హాయ్ అయాన్, ఎక్కడున్నావు? నేనా? ఇంట్లోనే. అది నీకు వాసు గురించి చెప్పాను కదా, గుర్తుందా? గుర్తుంది. యాక్చువల్లీ నేను మన ఎంగేజ్మెంట్కి ముందు తనని ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాను. బృందా, ఏమైనా ప్రాబ్లమా? లేదు లేదు, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఒకసారి, అంటే మన ఎంగేజ్మెంట్కి ముందు లాస్ట్ టైం ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాను. పర్లేదు, వెళ్ళరా. నేను ఇంకా ఏదో ప్రాబ్లం అనుకున్నా. థ్యాంక్స్ అయాన్, అర్థం చేసుకున్నందుకు. దాన్నే ఉంది. నీకు ఇంకా ఏమైనా హెల్ప్ కావాలన్నా చెప్పు. ఇన్ కేసు నువ్వు రమ్మన్నా తోడుగా వస్తా నీతో. చాలా మంచోళ్ళ ఉన్నాడే మీ ఫియాన్సే. నాకు తెలుసు. మరెప్పుడు కలుస్తున్నావు? రేపు నైట్. ఓకే, ఆల్ ది బెస్ట్. దా. థ్యాంక్ యూ వాసు, పిలవగానే వచ్చినందుకు. పిలిచింది నువ్వు, ఎందుకు రాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద బియర్. అప్పుడెప్పుడో కొనిచ్చినట్టున్నావు కదా. రేపు నా ఎంగేజ్మెంట్కి నీ వైఫ్ని ఇంకా పాపని కూడా తీసుకొనిరా, మర్చిపోకు. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. మళ్ళీ నేను యూఎస్ వెళ్ళిపోతా కావచ్చు. నువ్వు వెళ్ళేలోపు ప్లాన్ చేద్దాం. ఈసారి హ్యాండ్ ఇయ్యవు కదా? లేదు లేదు, పక్కా? పక్కా. ఐఎమ్ సారీ వాసు, నిన్నెప్పుడైనా బాధ పెట్టుంటే. ఇట్స్ ఓకే. అయినా నేను చాలాసార్లు బాధపడ్డాలే. చిన్నప్పుడు ఎగ్జామ్ పోయినప్పుడు, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు, బిజినెస్లో లాస్ వచ్చినప్పుడు, నాన్న ఎక్స్పైర్ అయినప్పుడు, వీటన్నిటితో పాటు ఇది కూడా ఒక లాస్ అనుకుంటా అంత. బట్ అట్లీస్ట్ నువ్వు సారీ చెప్పావు కదా. నీకు గుర్తుందా, నాకు అసలు లేట్ నైట్స్ పడుకోకుండా ఉండడం నచ్చేది కాదు. నైట్ ఎర్లీగా పడుకునేవాడిని, ఎర్లీగా లేచేవాడిని. అదే ఇప్పుడు నేను బాటిల్ ఓపెన్ చేస్తే పడుకోవడానికి పొద్దున్న అయిపోతుంది. ఆల్ థ్యాంక్స్ ఫర్ ద టైం. అవును, నువ్వు అసలు ఎందుకంత తాగుతున్నావు? మొన్న నాకు సుధా చెప్పాడు. ఈ సుధామూర్తి గాడు ఒకడు ఉన్నా చోట ఉండడు. సుధా సంగతి వదిలేసే, నువ్వు చెప్పు, ఎందుకంత తాగుతున్నావు? నీకో స్టోరీ చెప్పాలి. చెప్పు. ఒక అబ్బాయి వాడికి 8 years ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీకి ఒక ప్రామిస్ చేశాడంట, అమ్మ నేను లైఫ్లో మందు సిగరెట్స్ అసలు తాగను అని. అట్లాంటిది వాడికి 25 years వచ్చాక ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తున్నాడు, బాటిల్ మందు అవుతున్నాడు. ఎందుకు అంటే వాడికి ఏం రీజన్స్ ఉండవు. ఇట్స్ జస్ట్ టైం అంతే. ఆన్సర్ లేదు దానికి. నాకు అర్థం కాలేదు. నువ్వు నీ మ్యారీడ్ లైఫ్లో మీ వైఫ్తో హ్యాపీగానే ఉన్నావు కదా?
చిల్ నేను హ్యాపీగానే ఉన్నా. ఏదో మంద అలవాటు అయిపోవడం వల్ల వీకెండ్స్ అలా తాగుతున్నా అంత. ఆడు సుధాగాడు ఏదో వాగాడు, ఆడిని పట్టించుకోకు. వాసు, నేను నిన్నొకటి అడగచ్చా? అడుగు. నేను ఇప్పుడు నీకోసం ఏదైనా చేయగలను అంటే నిన్ను హ్యాపీగా చేయడానికి నా తరపున ఏదైనా చేయగలనా? ఏమొద్దు. ఫ్యూచర్లో ఎప్పుడైనా నా పేరు తలుచుకున్నప్పుడు నీ ఫేస్లో స్మైల్ వస్తే చాలు. ఫ్యూచర్లో ఏంటి, ఇప్పుడు విన్నా నాకు స్మైలే వస్తుంది. నేను ఇంకా ఆ రోజు కెఫేలో నేను నీకెందుకు అలా అబద్ధం చెప్పానని అడుగుతావు అనుకున్నా. అది నేను అడగను. ఐ నో. ఇప్పుడు నేను హ్యాపీగా ఉండడం కోసం నువ్వు అలా చెప్పావని. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. వాసు, టైం అయిపోయింది, నేను ఇంకా బయలుదేరాలి. ఎర్లీ మార్నింగే ముహూర్తం. యా, నీకు ఓ గిఫ్ట్ తీసుకొచ్చా. జస్ట్ వెయిట్. ఏంటి? చూసావా, నేను నీ పక్కన లేకపోయినా నువ్వు హ్యాపీగానే ఉన్నావు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.